సుశీలమ్మ, రాత్రి మా అబ్బాయి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అప్పుడు చూస్తే మీ ఇంటి కిటికీ తలుపు తెరిచి ఉందట. అదేంటమ్మా, ఒక్కదానివే ఉంటావు, అలా తెరిచి పడుకుంటే ఎలా? పెరట్లో బట్టలారేస్తున్న సుశీలని ప్రహారీగోడ దగ్గర నిలబడి అడిగింది పక్కింటి విశాలాక్షి. సుశీల నవ్వింది. నాకేం భయం విశాలా, నా వయసు 65. ఈ 2 గదుల ఇల్లు తప్ప నగలు, నాణ్యాలు, ఆస్తులు నాకేం ఉన్నాయి? ఎవరేం చేస్తారు? ఈ రోజుల్లో ఏదీ నమ్మలేం, ఎవరినీ నమ్మలేం. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అయినా మంచో చెడు, కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో కొడుకు కోడలి దగ్గర ఉండకుండా ఎందుకమ్మా పంతాలు? ఒక్కదానివి తినీ తినక ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదు మనసులో అనుకుంది. పైకి నవ్వేసింది. ఆవిడ ఇప్పుడు అన్నింటికీ నవ్వడం నేర్చుకుంది. ఏడిస్తే గుండె బరువెక్కటం తప్ప ఏం ఉపయోగం అనుకుంటోంది. తనకి భయమేంటి? భయం తన నుండి దూరమై చాలా కాలమైంది. భయానికే తనంటే భయం. బట్టలారేయటం పూర్తిచేసి వంటగదిలోకి వెళ్ళింది. ఘుమఘుమలాడుతున్న డికాషన్లో వేడి పాలు పోసి కాఫీ కలుపుకొని తెచ్చుకుని పెరట్లో కుర్చీమీద రాలిన పండుటాకులు దులిపి కూర్చుంది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. రాత్రి కురిసిన వానకి రాలి నేలకి అతుకుపోయిన ఆకులతో తివాచీ పరిచినట్లు ఉంది నేలంతా. ప్రకృతి పసుపు నీళ్లతో స్నానం చేసిన బాలింతరాలిలా ఉంది. ఎంత హాయిగా ఉంది! ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం పరాధీనలకు ఉంటుందా? అద్దాల మేడలు, ఆడి కార్లు ఇవ్వలేని అపూర్వమైన సంతృప్తిని ఇస్తోంది ఈ జీవితం. ఒంటరి జీవితం ఎంత బాగుంటుందని తెలియక కొడుకు ఆశ్రయంలోనే బ్రతకటానికి చాలా పోరాటం చేసింది. ఆవిడ నవ్వుకుంది. విశాలాక్షి తరచూ ఇలా హెచ్చరించటమో భయపెట్టడమో చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. బహుశా తను పొందుతున్న ఆనందం ఆవిడికి లేదన్న బాధో అసూయో. కొడుకు దగ్గరికి వెళ్ళు అని పోరుతూనే ఉంటుంది. రాత్రి తలుపు తీసి పడుకోవడం ఏంటి? అలా జరగలేదే? ఆవిడ ఒక్కసారి రాత్రి ఆలోచనల్లోకి వెళ్ళింది. కాని ఎంత ఆలోచించినా తను కిటికీ తలుపులు తీసి పడుకున్నట్లు గుర్తులేదు. చాలాసేపు నిద్రపట్టక అలా వర్షంలోకి చూస్తూ కూర్చుంది. కాని పడుకునే ముందు తలుపులు వేసిందే. నిజానికి ఆవిడకి నిద్రలేమి లేదు. ఒక్క ఆకు కూడా కదలనని మొరాయిస్తున్న చెట్లు, ఒక్క గాలితెరను కూడా లోపలికి పంపకున్నా, ఒళ్లంతా చెమటతో తడిసిపోయినా, మానసికంగా అస్థిమితంగా ఉన్నా, ఆలోచనలు జోరిగల్లా ముసురుకుంటూ రుదపెడుతున్నా ఆవిడని నిద్రాదేవి మాత్రం ఆదరిస్తూనే ఉంది. రాత్రి 11 గంటల దాకా టీవీ చూస్తూనో, ఈ భగవద్గీతో చదువుకుంటూనో కాలక్షేపం చేసి 11 కాగానే లైట్స్ ఆఫ్ చేసి మంచం మీద వాలుతుంది. ఓం నమశివాయ అని 3 సార్లు స్మరణ చేసి కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది. తిరిగి 5 గంటలకి టెన్షనుగా లేస్తుంది. అలాంటిది రాత్రి ఎందుకో నిద్రపట్టలేదు. ఉధృతంగా వాన కురుస్తుంటే కిటికీ రెక్క తెరిచి చూస్తూ కూర్చుంది. వాన వస్తే ఎన్నో జ్ఞాపకాలు ఉసుళ్లను ముసురుకుంటాయి. వాటిల్లో కొన్ని తియ్యటి జ్ఞాపకాలు. అవి వివాహమై కాపురానికి వచ్చిన దగ్గర నుండి పిల్లలు పుట్టి వాళ్లకి 10 ఏళ్లు వచ్చిందాకా పొందినవి. మరికొన్ని చేదు జ్ఞాపకాలు. అవి ఎంతో ప్రేమించిన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్లిపోయి బాధ్యతల బరువు మోస్తున్నప్పటివి. బాధ్యతలు సక్రమంగానే నిర్వర్తించింది. అదేంటో పిల్లలే అక్రమంగా తయారయ్యారు. ఇద్దరికిద్దరూ స్వార్థపరులు. కూతురు పెళ్లయ్యాక పరాయిదవుతుంది. ఇది నిజం, ఒప్పుకోగలదు. కాని కొడుకు ఎందుకు పరాయివాడయ్యాడు? చిన్నప్పనుండి పెంచిన ఆయాని కూడా గుర్తుంచుకుని ఆప్యాయంగా పలకరించిన తండ్రికి పుట్టిన పిల్లలు ఇలా ఎలా తయారయ్యారు? తల్లిని మర్చిపోగలిగారంటే ఎంత విషాదం! అత్తగారు ఆయన చిన్నప్పుడు పోతే ఆయా చేతుల్లో పెరిగాడు. ఆవిడ కూడా ఎంతో ప్రేమగా పెంచింది. ఆ కృతజ్ఞతతో ఆవిడ బ్రతికున్నన్నాళ్ళు తన భర్త ఆయాని కనిపెట్టి ఉన్నాడు. అలాంటిది ఆయన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కన్నతల్లిని మర్చిపోయారు. ఇదెలా సాధ్యం? అలా ఆలోచిస్తూ కూర్చుంటే చల్లగాలి మొహాన్ని తడిమి ఓదార్చింది. వానచుక్కలు చెంపలని మీటి ఇది జీవితం ఇలాగే ఉంటుంది అని నచ్చజెప్పాయి. ఆ సాంత్వనలో తడిసిపోతూ కూర్చుంది. అదేంటో పిల్లలు పెళ్లిళ్ళయ్యాకో ఉద్యోగాలు వచ్చాకో మారిపోయి తల్లిదండ్రులను బాధపెడతారు. కాని తన పిల్లలు పెరుగుతూనే దుర్మార్గంగా పెరిగారు. చిన్నప్పట్నుంచి స్వార్థమే. అంత స్వార్థం తనకీ లేదు, ఆయనకీ లేదు. వీళ్లకెలా వచ్చింది? ఇందులో తప్పెవరిది? తనదా, ఆయనదా? ఆయన ఎంత ప్రేమించేవారు పిల్లల్ని? వాళ్ళు ఏదడిగినా లేదు కాదు అనలేదు. వీళ్ళే ప్రతి విషయంలో దురాశగపోయి తండ్రిని ఎంత మాట పడితే అంత మాట అనేలా తయారయ్యారు. ఆ బాధ తట్టుకోలేకనేమో ఆయన గుండె చాలా త్వరగా ఆగిపోయింది. అప్పట్నుంచి తన గుండెలో తడి ఆరిపోయింది. ఆలోచనలు వదిలించుకుని ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకుని వంటగదిలోకి వెళ్లి వంటకు ఉపక్రమించింది. సాయంత్రం విశాలాక్షి ఇంట్లోకి వచ్చింది. ఇవాళ రాత్రి మళ్లీ వాన ఉందట, వార్తల్లో చెప్పారు.
అన్నట్లు నీ కోడలికి ఆరోగ్యం బాగాలేదుట. నీ కొడుకు ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడట. వంట మనిషి మానేసిందట. మరో మనిషి దొరకలేదట. పిల్లల్ని స్కూల్లో దింపటం, భార్యకి మందులివ్వటం, వంట చేసుకోవటం, ఆఫీస్ పని చేసుకోవటం చాలా కష్టంగా ఉందని మా అబ్బాయితో చెప్పాడట. పాపం పిల్లాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. వెళ్ళొచ్చు కదమ్మా, మరీ ఇంత పంతమేమిటి నీకు? అవునా అన్నట్లు ఆవిడ వైపు చూసింది. సుశీల మాతృహృదయం తల్లడిల్లిపోయింది. ఉన్నపాటున రెక్కలొచ్చి ఎగిరిపోతే ఎంత బాగుండు అనిపించింది. నల్లగండ్ల వెళ్లటం అంటే మాటలా? కనీసం 2 బస్సులు మారాలి. ఆ రోజు వాళ్లు తనని వదిలి వెళ్లిపోయిన 10 రోజుల తర్వాత ఆ రోజు గుర్తొచ్చే దుఃఖం ముంచుకు వచ్చింది. నిగ్రహించుకుంది. 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కొని తనని ఒంటరిగా నిర్దయగా వదిలి వెళ్లిపోతే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది. కనీసం మాట వరుసకన్నా ఈ ఇల్లు అద్దెకిచ్చి మాతో రావచ్చుగా అమ్మా అంటే వెళ్ళాలి అనుకుంది. కారణం మనవడు మనవరాలి మీద మమకారం. కాని కొడుకు అనలేదు, కోడలు పిలవలేదు. అయినా నా పిల్లలే కదా పిలిచేది ఏమిటి అనుకొని 10 రోజులు గడవగానే పిల్లల్ని చూడాలని 30 మైళ్ళు 2 బస్సులు మారి వెళ్లి బలవంతంగా వాళ్లకి ఇష్టం లేకపోయినా అక్కడే 2 రోజులు ఉండి పుట్టెడు దుఃఖాన్ని వెంటబెట్టుకుని వచ్చింది. ఈ వయసులో అంత దూరం నుంచి రాకపోతే కొంపలేమంటుకుంటాయి. నువ్వు తిరిగి సవ్యంగా ఊరు చేరేదాకా మాకు టెన్షన్. ఇంకెప్పుడూ రాకు, నాకు వీలైనప్పుడు నేనే వస్తాన్లే పిల్లల్ని తీసుకుని అంటున్న కొడుకు మాటలకి నిర్ఘాంతపోయింది. తర్వాత వాళ్లవైపు పరుగులు పెట్టి మనసుని బలవంతంగా నిగ్రహించుకుంది. కొంతకాలం ఇల్లంతా శూన్యం ఆవరించి దుఃఖం వచ్చేది. ఇప్పుడు అలవాటైంది. ఇదంతా జరిగి 2 ఏళ్లు కావస్తోంది. రావటానికి కొడుక్కి వీళ్లు కాలేదు. ఆవిడకి కళ్లల్లో నీళ్లు రాలేదు. అంతే, ఎడారిలో నీళ్లుండవు. మమతలు బంధాలు లేని గుండెల్లో తడి ఉండదు. సుశీల ఇప్పుడు సున్నితమైన తల్లి మనస్సును కోల్పోయింది. ఆమె గుండె రాటుతేలింది. దేనికి భయం లేదు, కంగారు లేదు. అన్ని పనులు కూల్గా చేసుకుంటోంది. ఇదివరకు చెక్కు మీద సంతకం చేయటం తప్ప ఇంకోటి తెలీదు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్కి, కరెంట్ అకౌంట్కి, ఫిక్స్డ్ డిపాజిట్కి తేడా తెలుసు. ఇదివరకు తనకి పెన్షన్ ఎంత వస్తుందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పైసా దగ్గర నుండి లెక్క తెలుసు. తన దగ్గర భర్త వదిలిపెట్టిపోయిన 20 లక్షల్లో కొడుకు అడిగినప్పుడల్లా చెక్కు మీద సంతకం పెట్టగా 5 లక్షలు మిగిలితే ఆవిడే ఎఫ్డీ చేసుకుంది. తనకి వచ్చే ఫ్యామిలీ పెన్షన్తో సుఖంగా నిశ్చింతగా ఉంటుంది. ఇప్పుడా ప్రశాంతత మీద పిడుగు వేసింది విశాలాక్షి. వెళ్లాలా? తను అనవసరంగా పంతాలకు పోతుందా? వాళ్ళెవరూ కన్న కొడుకు, మనవడు, మనవరాలు. కోడలు పరాయి పిల్లైనా తన ఇంటికి వచ్చాక తన పిల్లే అనుకుని ప్రేమగా చూసుకుంది. ఆ ప్రేమను ఆ పిల్ల నిలుపుకోలేదు. తనని ఇంట్లో ఒక పనికిరాని వస్తువుగా చూసింది, అవమానించింది, విసుక్కుంది. తన అవసరం వాళ్లకి లేదని మాటలతో, చేతలతో తేటతల్లం చేసింది. చిన్నపిల్ల ఏదో తెలివి తక్కువగా ప్రవర్తించింది. తను పెద్దది, ఆ పిల్లతో సమానంగా ప్రవర్తిస్తే ఇంక ఈ పెద్దతనానికి అర్థం ఏముంది? వాళ్లు అన్ని ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ తను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? ఘర్షణ, ఘర్షణ, మమకారానికి ఆత్మాభిమానానికి మధ్య ఘర్షణ. విశాలాక్షి ప్రశాంతంగా ఉన్న గుండెల్లో అలజడి రేపి వెళ్లిపోయింది. సుశీల మనస్సు బూయల బూగుతోంది. వెళ్లనా వద్దా అని. మనిషన్నాక ఈమాత్రం జ్వరం రాదా? దానికోసం నువ్వు అంత దూరం నుండి రావటం ఎందుకు? ఎవరు రమ్మన్నారు? నిన్నిక్కడ చూసుకునే టైం మాకేది? కొడుకు స్వరం చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. విశాలాక్షి చెప్పినట్లే మళ్లీ ఉధృతంగా వాన మొదలైంది. సుశీల కదలకుండా కిటికీ దగ్గరే కూర్చుంది. గుండెల్లో ఆలోచనల వరదలు. జల్లు ముఖాన్ని తడిపేసింది. చీరచెంగుతో మొహం తొడుచుకుంది. కరెంటు పోయింది. అంత వాన పడుతున్నా, చల్లగాలి వీస్తున్నా శరీరం లోపల నుండి చెమటలు వస్తున్నాయి. బయట చీకటి, మధ్య మధ్య మెరుస్తున్న మెరుపుల్లో నిద్రపోతున్న డాబాలు, నదులుగా ప్రవహిస్తున్న రోడ్లు కనిపిస్తున్నాయి. పెద్దగా ఉరిమింది ఎక్కడో. ఆవిడ గుండె గుభేలుమంది. 5 ఏళ్ల మనవరాలు, 7 ఏళ్ల మనవడు నాన్నమ్మా అని గట్టిగా పిలుస్తున్నట్లు వినిపించింది. ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. గబుక్కున కుర్చీలోంచి లేచి మంచం దగ్గరకు వెళ్లి కాసేపు మంచం మీద అలాగే కూర్చుని కళ్ళు మూసుకుంది. పిల్లలకి ఆ తెలుగు పద్యాలు ఎందుకండి? మీ అమ్మాతాతల కాలం నాటి పద్యాలు చెబుతుందే, వాళ్లకవెందుకు పనికి వస్తాయి? నా పిల్లల చదువు నేను చూసుకుంటాను. ఆవిడని ఓ మూల కూర్చొని భాగవతమో రామాయణమో చదువుకోమనండి. కోడలి స్వరం 4 వైపుల నుండి వినిపిస్తోంది. మళ్లీ అడిగింది ఆవిడ అంతరాత్మని, వెళ్లనా వద్దా అని. అంతరాత్మ మాట్లాడలేదు. ఇబ్బందిగా ఉంది అని చెప్పినవాడు మా అమ్మ వస్తే బాగుండు అన్నాడో లేదో విశాలాక్షి కొడుకును అడగాలి అనిపించింది. ఇంత రాక్షసివేంటి? పిల్లలకి ఆరోగ్యం బాగాలేదంటే యక్ష ప్రశ్నలు వేస్తావేంటి? నిరసనగా వినిపించింది విశాలాక్షి స్వరం. బయట మరోసారి ఉరిమింది. సుశీల ఉలిక్కిపడింది. కళ్ళు విప్పార్చుకుని కిటికీలో నుంచి బయట చూడ్డానికి ప్రయత్నించింది. చీకటి చిక్కగా ఉంది. వెన్నులో నుండి భయం జరజరా పాకింది.
ఆ భయం తన భద్రత గురించి కాదు, కొడుకు క్షేమం గురించి. నెమ్మదిగా వెనక్కి జరిగి దిండు మీద వాలింది. నానమ్మా వచ్చావా? నాకు జ్వరం, పసివాడి స్వరం దిండుని హృదయానికి అత్తుకుంది. ఆమె కన్నీరు దిండును తడిపేస్తుంది. వర్షం ప్రకృతిని తడిపేస్తుంది. తెల్లారితే వర్షం తగ్గుతుంది. గాలి వేస్తూ ప్రకృతి పరవశిస్తుంది. మమతల గాలి తన మనసుని పరవశింపజేస్తుంది. ఎంత బీభత్సంగా కురిసినా వాన ఆగిపోతుంది. ఎంత గొడవలైనా బంధాలు తెగిపోతాయా? ఎందుకు ఆమె మనసుకి చాలా గాఢంగా అనిపిస్తుంది. కొడుకు వస్తాడు, తనని తీసుకుని వెళ్తాడు అని. ఒకవేళ తీసుకుని వెళ్ళకపోతే, రాకపోతే తన గుండెల్లో కురిసే వాన ఎన్నటికీ తగ్గదా? లేదు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇప్పుడు వాడికి తన అవసరం ఉంది. ఒకవేళ రాకపోతే ఆవిడ తెల్లారటం కోసం వర్షంలోకి చూస్తూ రెప్పలు మూయకుండా అలాగే పడుకొని ఉంది. తెల్లవారింది. సుశీల అప్పుడప్పుడే కమ్ముకొస్తున్న మగత నుండి మేలుకుంది. కిటికీలో నుండి బయటకు చూసింది. వాన తగ్గిపోయింది. ప్రక్షాళనమైన ప్రకృతి పచ్చగా నవ్వింది. సుశీల గబగబా పనులు మొదలుపెట్టి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టింది. తండ్రి, వెళ్ళమంటావా? ఆత్మాభిమానం చంపుకోమంటావా? అనుబంధాలు తెంచుకోమంటావా? వెంకటేశ్వర స్వామి మందహాసం చేశాడు. బయట కారాగిన శబ్దం. ఆవిడ ఉలిక్కిపడింది. డోర్ తీసిన చప్పుడు, పరిచితమైన అడుగుల సవ్వడి. ఆనందంతో ఒళ్ళు పులకరించింది. వచ్చాడు, నా కొడుకు వచ్చాడు. తడబడుతూ వీధి వాకిలి వైపు వచ్చింది. కారు దిగి లోపలికి వచ్చాడు కొడుకు. ఆవిడ కాళ్ళు చేతులు వణికాయి. గుండె కొట్టుకుంది. పెదవుల మీద చిరునవ్వు పసిపిల్లలా పాకింది. పవన్ దగ్గరగా వెళ్లి వాత్సల్యంగా పిలిచింది. ఎలా ఉన్నావురా? కన్నీళ్లు అదిమి పెడుతూ ఆప్యాయంగా అడిగింది. నేను బానే ఉన్నాను. సరితకి ఆరోగ్యం బాగాలేదు. వంట మనిషి రావటం లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను. 4 రోజులుంటే చాలు, పరిస్థితులు సర్దుకుంటాయి. తర్వాత నిన్ను పంపేస్తాను. రెడీ అవ్వు. గుండెల్లో కలుక్కోమంది. 4 రోజుల కోసం తీసుకుని వెళ్లటానికి వచ్చాడు. విరక్తితో కూడిన నవ్వు. ఆవిడ నెమ్మదిగా చేతులు విడిపించుకుంది. అమ్మా, ఎలా ఉన్నావు అని అడగలేదు. 2 ఏళ్ల తర్వాత అమ్మని చూసిన ఉద్వేగం లేదు. రోజూ కలుసుకుని పలకరించుకుంటున్న ఉదాసీనత. ఇంత నిర్లిప్తంగా, భావరహితంగా ఉండటం వీడికే తెలుసు. ఆవిడకి కోపం రాలేదు. నిర్వేదంగా చూసింది. కాఫీ తాగుతావా? అడిగింది. వద్దు, లేటవుతుంది, అక్కడ తాగొచ్చు అన్నాడు అసహనంగా. బయట తగ్గిపోయిన వాన ఆవిడ గుండెల్లో కురవటం మొదలుపెట్టింది. ఆ వానకి గుండె బరువెక్కింది. భార్య ఆరోగ్యం బాగాలేదు. వంట మనిషి లేదు. అమ్మ అంటే వంట మనిషిగా, అవసరమైతే పని మనిషిగా వాడుకునే ఒక యంత్రం, రోబో. జీతం ఇవ్వక్కర్లేదు. కావలసిన నాళ్ళు ఆమె సేవలు వాడుకుని తిరిగి వదిలేయొచ్చు. వీడు మారడా? సరే, తనూ మారదు. త్వరగా రెడీయవు, సరిత పాపం ఒక్కతే ఉంది అన్నాడు విసుగ్గా. ఆవిడ నెమ్మదిగా కుర్చీలో కూర్చుని ఉంది. నాకు ఆరోగ్యం బాగాలేదు పవన్, నేను రాలేను. అదేంటమ్మా, మందులు తెచ్చుకో. నీకు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కదా, ఏదన్నా కావాలంటే నేను చూస్తాన్లే. సరితకి గైనిక్ ప్రాబ్లం వచ్చింది. చిన్న సర్జరీ అయింది. 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు కాకపోతే ఎవరు చూస్తారు? ఆమె తలెత్తి కొడుకు మొహంలోకి సూటిగా చూసింది. దానికేముందిరా, ఆడవాళ్లకు ఈ సమస్యలు మామూలే. ఈ మాత్రానికి నేను అంత దూరం రావటం దేనికి? చురుక్కును చూశాడు పవన్ ఆవిడ వైపు. అంటే రాకూడదని డిసైడ్ అయ్యావా? నేనంత దూరం నుండి వచ్చింది దేనికి? నువ్వు రానంటే ఎలా? ఎవరు చేస్తారు? నువ్వొచ్చేటప్పుడు నన్నడిగావా? కనీసం నేనిలా వస్తున్నాను, రెడీగా ఉండు అనైనా చెప్పావా? అయినా ఇంతకాలం నా అవసరం లేకుండానే మీరు హాయిగా బ్రతికారు. ఇప్పుడు మాత్రం దేనికి? వెళ్ళు నాన్నా, మీ ఆవిడని నువ్వు చూసుకో. నేను రాలేను. ఎందుకు రావు? ఇది నీ బాధ్యత గట్టిగా అన్నాడు. బాధ్యతలు, బంధాలు మర్చిపోయి చాలా కాలమైందిలే. వాటి గురించి నా దగ్గర మాట్లాడకు. నేను ఇలాగే హాయిగా ఉన్నాను. నా జీవితం ఇంతకన్నా వేరుగా మారదు. విసురుగా లేచాడు పవన్. నువ్వసలు తల్లివేనా? ఇంత స్వార్థపరురాలివని నేనస్సలనుకోలేదు. నీ సుఖం, నీ ఆనందం మాత్రమే నీకు ముఖ్యం. నా భార్యకి ఆరోగ్యం బాగాలేకపోయినా నీకేమీ పట్టదన్నమాట. సరే, ఇలాగే ఉండు. నీకు అక్కర్లేని బంధాలు నాకు మాత్రం ఎందుకు? పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న వైపు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది సుశీల. అయ్యో అయ్యో సుశీలమ్మ, అంత దూరం నుంచి ఇంత వానలో కొడుకు వచ్చి పిలిస్తే వెళ్ళవా? నువ్వేమాడదానివమ్మా? పిట్టగూడ మీద నుంచి కాళ్ళెత్తి చూస్తూ అరిచింది విశాలాక్షి. నా గుండెల్లో కురుస్తున్న వాన ఇంకా తగ్గలేదు విశాలమ్మా అంది సుశీల రెప్పలు దాటి రాకుండా